హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా చిరుధాన్యాలు అదేనండి మిల్లెట్స్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు కదా. ఏం లేదండి, ఈ మధ్య ప్రతి ఒక్కళ్ళ ఇంట్లల్లో ఐదర్ బీపీ కానీ లేదా షుగర్ కానీ లేదా థైరాయిడ్, ఒబేసిటీ ఇలాంటివన్నీ ఎక్కువగా ఉండటం మూలాన చాలామంది తెల్లన్నం తినడం మానేసి ఈ చిరుధాన్యాలు వీటినే వాటి ఆరోగ్య ప్రయోజనాల రీతిలో వాటిని సిరిధాన్యాలు అని కూడా పిలుస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం, మార్కెట్లో ప్రతి చోట బాగా లభ్యమవుతున్న ఈ సిరిధాన్యాలలో అదేనండి ఈ చిరుధాన్యాలలో రకాలేంటో ఈరోజు మనం తెలుసుకుందాం. ఈరోజు మీకు రకరకాల మిల్లెట్స్ను పరిచయం చేస్తాను. ఇవన్నీ కూడా చిరు ధాన్యాలు. ముందుగా మీరు చూసేది లిటిల్ మిల్లెట్ సామలు. ఇక రెండవది బ్రౌన్ టాప్ మిల్లెట్స్, అండు కొర్రలు అని పిలుస్తారు. ఇక తరువాత వచ్చేది ఏంటంటే చూసేయండి, వీటిని కోడో మిల్లెట్స్ అంటారు, అరికెలు. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇదిగో ఇప్పుడు చూశారు కదా, ఇవి ఫాక్స్ స్టైల్ మిల్లెట్స్ కొర్రలు. చాలామంది వీటిని వినియోగిస్తున్నారు. ఇక తర్వాత వచ్చే మిల్లెట్ కూడా చూడండి, ఇవి బార్నియార్డ్ మిల్లెట్స్ అంటే ఊదలు. వీటితో అన్నం, దోశలు, ఇడ్లీలు చేసుకోవచ్చు. మీకు నేను వాడే మరో మిల్లెట్ను చూపించలేకపోతున్నాను. దాని పేరు వరిగలు. వాటిని ప్రోసో మిల్లెట్ అని పిలుస్తారు. ఎప్పుడైనా మీరు దొరికితే అవి కూడా కొనుక్కోండి. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఇందాకే చెప్పాను కదా. అంతేకాదండి, ఇంకా చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఒక్కొక్క మిల్లెట్ ఏ ఏ ఉపయోగాలు ఉన్నాయో నా తర్వాత వీడియోలలో మీరు చూడండి. చూసారుగా ఫ్రెండ్స్, రకరకాల చిరు ధాన్యాలు. వీటిని ఒక రకంగా తెల్లన్నానికి బదులుగా మనము 1:2 నీళ్లు వేసుకొని వండుకోవచ్చు. కుక్కర్లో వండుకుంటే చాలా బాగా వస్తాయి. కాకపోతే వండే ముందు దాదాపు 2-3 గంటలు నానబెట్టండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఇది మీకు నచ్చిందా?